కుంభమేళపై ప్రతిపక్షాలు విపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళందరికీ గూబ గుయ్యమనేలాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. కుంభమేళతో 3 లక్షల కోట్ల వ్యాపారం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద జరిగిందనే విషయాన్ని చెప్పారు. నీటిలో మల విసర్జనల సంబంధ కోలిఫామ్ బ్యాక్టీరియా సాధారణ స్థాయి కంటే అత్యధికంగా ఉందని, స్నానం చేయడానికి తగిన ప్రమాణాలకు అనుగుణంగా నీరు లేదని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది. అయితే త్రివేణి సంగమం వద్ద నదిలో నీరు కలుషితమైందని సాగుతున్న ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. బుధవారం ఆయన యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ కుంభమేళ గొప్పతనాన్ని పునరుద్ఘాటించారు. సనాతన ధర్మం, గంగా నది, భారతదేశం, మహాకుంభమేళపై నిరాధార ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు చేసిన 56.25 కోట్ల మంది ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడమే అని స్పష్టం చేశారు. త్రివేణి సంగమంలోని నీరు స్నానాలు చేయడానికే కాదు, తాగడానికి కూడా పనికొస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి ఫీకల్ బ్యాక్టీరియా నివేదిక తర్వాత కుంభమేళను కించపరిచేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. నీటి నాణ్యతపై యూపీ పీసీబీ నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పారు. సంగమంలోని నీరు పవిత్ర స్నానం చేసేందుకు అన్ని విధాలుగా అనుగుణంగా ఉందని ఆయన అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. సంగం పరిసర ప్రాంతాల్లోని అన్ని పైపులు, డ్రైన్లకు టేప్లు వేసి శుద్ధి చేసిన తర్వాతే నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ కాలుష్య నివారణ బోర్డు నిరంతరం నీళ్ల శుద్ధిని పర్యవేక్షిస్తుంది. నివేదికల ప్రకారం నీటి యొక్క BOD 3 కంటే తక్కువగా ఉంది. ఆక్సిజన్ శాతం 8 నుంచి 9 వరకు ఉంది. కాబట్టి ఈ నీళ్లు స్నానం చేయడానికే కాదు, ఆచమనం చేసేందుకు కూడా పనికి వస్తాయని యోగి తేల్చి చెప్పారు.